శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళు మన వీడియోలో మీనరాశి వారికి 4, 5 తేదీలలో వీరి జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది. మరి ఏమిటో తెలుసుకుందాము. ఈ మీనరాశి వారికి వారి జీవితంలో ఈ 4, 5 తేదీలలో వీరి జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ మీనరాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. ఈ సంవత్సరం అంటే ఈ విశ్వవసనామ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5, రాజయోగం 3, అవమానం 1, పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరము ఈ మీనరాశి వారికి ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. మరి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము ఖర్చు 2 సమన్వయంగా ఉంటాయి. వీరికి ఈ మీనరాశి వారికి 3, 4 పదాలు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎంతవరకు అయితే ఆదాయం ఉందో కూడా అంతవరకే ఖర్చు ఉంటుంది. ఈ రాశిచక్రంలో వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉంటారు. కానీ వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మీనరాశి వారు సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము కొంత విధంగా చూసుకున్నట్లయితే బాగా లేదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరికి ఈ సంవత్సరము బాగాలేదనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. ఎందుకంటే ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని, అంటే బాధపడకుండా కూడా ఎదుర్కొనే సామర్థ్యము వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఎవరి మీద ఆధారపడకూడదని ఈ రాశి వారు సొంతగా ఏమైనా చేయగలుగుతారు. ఈ రాశి వారికి వీరు కానీ సొంతగానే పెట్టుబడులు పెట్టుకుంటారు. ఎవరి మీద కూడా ఆధారం లేకుండా ఈ లైఫ్ని వీరు లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఏ పని చేసినా కూడా అది వీళ్ళకి మనస్ఫూర్తిగానే చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఏది చేయకూడదో, అంటే ఏది చేయకూడదో చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రాశివారు ఏ సమయంలో అయితే ఏ మాట మాట్లాడకూడదో అదే సమయంలో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో కొన్ని చుట్టూ ఉన్న వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు. అంటే వీరు కావాలని ఆ మాట చెప్పాలని మాత్రము ఆ సమయంలో చెప్పరనమాట. అది ఆటోమేటిక్గా, అంటే వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏది చెప్పాలో చెప్పకూడదో తెలియని మనస్తత్వం కలిగి ఉంటారు. అబద్ధం చెప్పాలని ప్రయత్నించా కూడా వాళ్ళు నిజం అనేదే చెప్తూ ఉంటారు. వీరికి నిజం అనేదే వస్తుంది కానీ అబద్ధము ఆచితూచి చెప్పడం అనేది అస్సలు అనేది రాదని చెప్పుకోవచ్చు. దీనివల్ల వీళ్ళు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు న్యాయకర్త లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వలన క్రమశిక్షణకు ఎక్కువగా కూడా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ వీరికి ఆరోగ్యం అనేది బాగా లేకుండా ఉంటుంది. వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. అయితే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు. అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూసి ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన సామర్థ్యము, ధైర్యము అన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం కాగలదని సూచనలు అయితే కనబడుతున్నాయి. అంటే దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగుతుపోతుంది. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మనస్తత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది.
అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇలానే నమ్మేస్తూ ఉంటారనమాట. ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించిందంటే చాలు, వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసము వీరు ఆపదలను కొని తెచ్చుకో కూడా ఉంటారు. బాధ్యతలను కూడా భుజాల మీద వేసుకొని సాయం చేస్తూ ఉంటారు. అలా ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని పక్క వాళ్ళు వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం అది గమనించుకోరు. అందరినీ తేలిగ్గా నమ్మేస్తూ మోసపోతూ ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితిని సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టతను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యంగా పేరు గడిస్తారు. అంటే ఎక్కువగా వీళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు వారి యొక్క అంచనాలకు 90% నిజం అవుతాయని చెప్పుకోవచ్చనమాట. లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎవరితో అయినా ఇట్లే కలిసిపోతూ ఉంటారు. ఎవరినైనా ఇట్లే వాళ్ళతో ఏది సంబంధమైనా కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడిన విషయాన్ని ఈ రాశి వారికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అన్నమాట. అంతటి లౌక్యము మాట చాకర్యము ఉన్నవారు అని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువ లేవని చెప్పుకోవచ్చు. కానీ ఆకాంక్ష అయినా, కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారికి అన్నీ కూడా మహర్దశ యోగం అనేది బాగా యోగిస్తుంది. అయినా కానీ కొంచెం ఆరోగ్యపరంగా, వ్యాపారంగా వీళ్ళు నష్టం అనేది రాబోతుంది. వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ద్వారా వీరి యొక్క సమస్యలైతే కొని తెచ్చుకోబోతున్నారు. ఈ మీనరాశి వారు ఈ 4, 5 తేదీలలో వీరికి సరైన సమయం అనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపడతారు. పూర్తిగా ఈ యొక్క జాతక చక్రం మారబోతుంది. అంటే ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ అయితే తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి కారణము మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలో అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వెతకబోయిన తీగ కాలికి తగినట్టుగా మీ జీవిత భాగస్వాము లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగబోతుంది. అంత కొత్త ఆశ్చర్యాన్ని కూడా మీరు కలిగిస్తుంది. లేకపోతే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికైతే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారి కళ కూడా ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా లభిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ త్వరగా సానుకూలంగా మారతాయి. వీళ్ళకి నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. వీరికి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థిరత్వం అనేది లభించబోతుంది. వృత్తి, వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. డాక్టర్లు, లాయర్లు, తుదితర వ్యక్తి నిపుణుని డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రాబోయే 4, 5 తేదీలో కూడా అంతా మంచే జరిగిపోతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా మీరు బయటపడడానికి అవకాశం అయితే ఉంది. కొద్దిపాటి ప్రయత్నంలోనున్న పెళ్లి సంబంధాలు అయితే ఓకే అవుతున్నాయి. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా ఈ సంవత్సరం రాబోయే ఈ 4, 5 తేదీలలో బాగా కలిసి వస్తుందని ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదని కూడా చెప్పుకోవచ్చు. కనుక మీకు కనక వర్షం కురుస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడని డబ్బునైతే మీరు చూడబోతున్నారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో పరచుకోండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది మీన రాశి వారికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.